చాలా చాలా సంస్కారం నిలబెట్టేటువంటి ఒక గొప్ప వేత్తలు కావాలి. కాబట్టి దసరా పండుగ వస్తే బతుకమ్మ కోలాట, భజన కీర్తనలు, బంతి పూలవనం. ప్రియమైన విద్యార్థులారా, పల్లెటూరి వాతావరణంలోనే మీకు సంస్కారం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దయచేసి వినండి అందరికి. అమ్మ తల్లి ఇటు వల్లండి, చిన్న చిన్న అంశాలకు మన ప్రేమతో వచ్చేది. దసరా పండుగ వస్తే బతుకమ్మ కోలాట, భజన కీర్తనలు, బంతి పూలవనం. చిన్నలు పెద్దలు అందరము కలిసి ఆట పాటలతోటి జమ్మికాడికి పోయి. ఏం దగ్గర జమ్మికాడికి ఏం చెప్పేది? శమీ పాపం శమీ శత్రు వినాశని అర్జునశ ధనుర్ధారి రామస్య ప్రియదర్శని చెప్పేసి పేపర్పై రాజ్యాన్ని పైన పెట్టేది. తెలుసా మీకు ఇది? తెలుసుకోండి. అందుకోసమే నాకు బాగా వచ్చు చదువుకుంటున్నాడు. నీకు చదువు కావాలన్నా, సంస్కారం కావాలన్నా కూడా చెప్పాలి. క్యారెక్టర్ కావాలన్నా, కంప్యూటర్ కావాలన్నా, నీకు నేర్చుకోవాలి. క్యారెక్టరే కావాలా, నేను క్యారెక్టర్ ఎటైనా పోతా ప్రపంచాన్ని ఏళ్తానని చెప్పొచ్చు మనం. వాటి సంస్కారమే గొప్పది. నీ చదువు ఎంతో నాకు సంబంధం లేదు, మదకరెడతారు అలాంటి గొప్పలు మనకు కావాలి అంతే. అవునా కదా? దసరా పండుగ వస్తే బతుకమ్మ కోలాట, భజన కీర్తనలు, బంతి పూలవనం. చిన్నలు పెద్దలు అందరము కలిసి ఆట పాటలతోటి జమ్మికాడికి పోయి. జమ్మి ఆకును తెచ్చి ఇల్లు తిరిగేది, పెద్దలు ఎక్కడైతే ప్రేమతో మొక్కేది. కోపాలు తాపాలు కొసరేమి ఉన్నా అన్ని మరచిపోయి కలిసిపోయేది. ఆనాటి ఆత్మీయ అనురాగమేది నా పల్లె సీమలో. గుర్తొచ్చింది. బతుకమ్మ పండుగ నిజంగా మేము 20 సంవత్సరాల కింద మా ఊర్లో ఉన్నప్పుడు దసరా పండుగ వస్తే మా అక్కను మా చెల్లెలు పోయి తీసుకొస్తుంటే వాళ్ళే ఎంతో చక్కగా మా చెల్లెలు ఈ రోజు దాకా ఎంతో చక్కగా మా మధుకర్ సార్ చెప్పినట్టుగా మంచి చీరలు కట్టుకొని సొమ్ములు పెట్టుకొని మా ఊరికి వస్తుండే. మా చిన్నక్క పెళ్లి చేసినప్పుడు మా నాన్న 15 రోజుల కింద పోయి మా అక్కను తీసుకొస్తుండే. సదర బతుకమ్మ అనేది అని 15 రోజులు మా ఊర్లో ఉంటుండే, మంచి ఎక్సలెంట్గా ఉంటుండే. అప్పుడు మా అక్కతో పాటుగా మా ఊర్లో ఉన్న ఆడపడుచులు అందరూ మా ఊరికి వస్తుండే. ఊరికి వచ్చేసి ఎంతో చక్కగా బతుకమ్మలు ఆటలు ఆడుతుండే. ఎట్లా ఆడుతుండే అంటే ఒక్కేసి పువ్వేసి కానీ ఇప్పుడు ఎలాంటి పండుగ వినిపిస్తున్నాయా? వినిపిస్తాయి కానీ ఆ పాటలు వినిపిస్తున్నాయా? ఏం లేదు, డీజే సౌండ్ పెట్టుకోవాలి, దుంకాలి. డీజే సౌండ్ దసరా పండుగ వచ్చినా ఏం వచ్చినా డీజే సౌండ్ పెట్టుకోవాలి, దుంకాలి. డుయాలో డుయాలో ఆ డుయాలని అవునా కదా? జీడి గింజలో ఈ పాట ఎక్కడ చూస్తే కానీ మస్తు వాడతారు మా చెల్లెల్లాగా మా తమ్ముళ్ళలాగా. అంటే సమాజంలో మొత్తం టోటల్గా చెప్తా ఉన్నాను నేను. సమాజంలో ఈ యొక్క దాని గురించి చెప్పట్లేదు నేను. 20 సంవత్సరాల క్రితం నా పల్లెల్లో ఎంతో చక్కగా బతుకమ్మ పాటలు ఉంటుండే, భాగవతాలు ఉంటుండే, యక్షగానాలు ఉంటుండే. ఏం లేదు, ఈ రోజు నా పల్లెల్లో ఇనుప రేకులు, పాత రేకులు, ముద్ద మసాలా చీరలు చూస్తున్నాం, ముద్దుగా ఇంట్లో కూర్చుంటున్నారు. ఎక్కడికి వెళ్ళి పాట చెప్పాలి.
15 రోజుల ముందు తీసుకొస్తే ఆ ఊర్లో ఉన్న ఆడపడుచులు మొత్తం టోటల్ గా ఈ విధంగా బతుకమ్మలు ఆడుతూ ఉన్నారు. కానీ ఈ రోజు నిజంగా ఒక రోజు ముందు తోలే బావ అంటే మన 7 సంవత్సరం మా చెల్లె పెళ్లి చేసాం. బావ ఒక రోజు ముందు తోలే అంటే కళ్ళు పెట్టి చూస్తున్నాడు, భయపడిస్తున్నాడు. అక్కడనే ఏమో ఇది ఎక్కడ వచ్చిన పచ్చాను మళ్ళీ మా బావని ఏమన్నా భయపడిద్దామంటే తర్వాత మా చెల్లెని ఇబ్బంది పెట్టడం భయం అవుతుంది మాకు. అంటే నిజంగా ఎంత కల్చర్ చేంజ్ అయిందంటే మనం మా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా చాలా కల్చర్ చేంజ్ అయిపోయింది. నిజంగా ఈ సీరియల్ వచ్చిన తర్వాత నా పల్లెల్లో మొత్తం నాశనం అయిపోయినాయి. బతుకమ్మ పాటలు లేవు, భాగవతాలు లేవు, యక్షగానాలు లేవు. ఆ సీరియల్ ఏదో కానీ వాడు కాలు తలకాయ మీద కాలు పెట్టడం ఇట్లా ఉడవాలని రేపు తరువాయి భాగం సీరియల్ అదేదో ఇప్పుడు చెప్పొచ్చు కదా, రేపు ఎందుకు చెప్పాలి? ఇక మనం సీరియస్ గా ఏమంటామంటే క్లాస్ రూమ్ లోకి వస్తాం, తమిళ వినాలి, చెల్ల వినాలి. క్లాస్ రూమ్ లోకి వస్తాం, క్లాస్ రూమ్ లోకి వచ్చిన తర్వాత నిజంగా మన ఫిజిక్స్ సార్ కానీ కెమిస్ట్రీ సార్ కానీ నాన్న ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ లో వస్తుంది తప్పకుండా మంచిగా వినండి అని చెప్పేసి అన్నప్పుడు ఇక ఆ సారు మంచి ఎక్సలెంట్ గా నా బిడ్డలు మంచిగా చదువుకోవాలి, మధుకర్ సార్ లాగా మంచిగా చెప్పాలి అని చెప్పేసి మధుకర్ సార్ ఎంతో గొప్పగా ఎదగాల పిల్లలు అని చెప్పేసి అక్కడ లెసన్ చెప్తా ఉంటుంటే నిజంగా వీళ్ళు ఆ సీరియల్లో అమ్మ సత్యనా బతికేనా మరి ఎట్లా అర్థమైందని చెప్తుంది, అర్థమవుతుందా? ఇంకా మధ్యలో కరెంటు వాళ్ళ కరెంట్ వాళ్ళకి అయితే ఎన్ని తిట్టుండో చాలా పోటీ ఉండే ఆ మధ్యలో కరెంట్ ఇలా పోతే. నిజంగా ఈ సీరియల్ వచ్చిన తర్వాత నా పల్లెల్లో కల్చర్ మొత్తం చేంజ్ అయిపోయింది. పల్లె పాటలు లేవు, భాగవతాలు లేవు, యక్షగానాలు లేవు, ఏ సంస్కారం లేదు. నిజంగా అందుకోసమే ఏమున్నదమ్మా సీరియల్లా తెగ ఎగబడి అక్కడ ఉన్న తల్లిలో కూడా 2 చేతులు వేసి దండ పెట్టి చెప్తా ఉన్నా. ఆ సీరియల్లో ఏముండదక్క, ఎందుకంటే ఆ సీరియల్ చూసుకుంటే పొయ్యి మీద బియ్యం పెట్టి మాడిపోయి కూడా మనకు గుర్తుపెట్టారు. ఆ పక్కింట ఉండొచ్చి ఓ ఎలా కావో మళ్ళా నీ అన్నం మాడాసలు వస్తున్నా దగ్గర మనకు ఉండదు. ఎందుకంటే ఇట్లా చూస్తుంటాం ఆ నోట్లకి ఇళ్ళ దోమలు 5 ఉండదు. ఆ సీరియల్ వచ్చిన తర్వాత నా పల్లె మొత్తం నాశనం అయిపోయింది. ఎందుకంటే ఆ సీరియల్ వాళ్ళు కూడా నిజంగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాలని ఒక సంకల్పం వాళ్ళ లోపల ఉంటుంది. మీ లోపల కూడా మంచి చదువుకోవాలి, టీచర్, ఒక డాక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ కావాలి, మళ్ళీ పాద పూజ కార్యక్రమానికి 10 సంవత్సరాల తర్వాత నేనే చేసుకురావాలని చెప్పి అంత సంకల్పంతో మీరు చదవాలి. చదివినప్పుడే నిజంగా ఈ యొక్క కార్యక్రమాలకు మల్సార్ చెప్పినటువంటి ఈ యొక్క కష్టానికి ప్రతిఫలం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకోసమే ఏమున్నదమ్మా సీరియల్లా అదృష్టవంతులు. ఎందుకంటే ఇక్కడ హాస్టల్లో ఉన్నారు కాబట్టి సీరియల్ కోరేది మీరు చూడాలి, అవునా కదా? కాబట్టి సీరియల్లకు దూరం ఉండి సినిమాలకు దూరం ఉండి నిజంగా మీరు గొప్పగా చదువుకోవాలని చెప్పేసి మీరు ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకోసం ఒక ఏమంటాడు, పోకిరి సినిమా చూసి మా పోరడు గల్లీలో గుండాయిండు, మా పోరడు గల్లీలో గుండాయిండు, మా గుండెలో గుంటయిండు, చదువుకొని సక్రమంగా ఉండామంటే విక్రమాలను చూసి వచ్చి అక్రమాలకు అలవాటయ్యిండు. దేవుని పూనేటి శివశక్తులతోటి వెంట్రుకలు వీరబోతుండు. ఇది